లెంత్ లో కిలోమీటర్ కన్నా ఇంకా ఎక్కువ లెంత్ ఉన్నాయి, మిల్లీమీటర్ కన్నా ఇంకా తక్కువ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మిల్లీమీటర్ అంటే దూరం నుంచి చూస్తే దాన్ని గమనించలేం కదా, అంతకన్నా తక్కువ ఉంటే అసలు అబ్జర్వ్ చేయలేం. అవి ఏంటో చూద్దాం. ఒక కిలోమీటర్ ని 1000 పార్ట్స్ చేస్తే అందులో ఒక పార్ట్ 1 మీటర్ కదా, ఆ మీటర్ ని 1000 పార్ట్స్ చేస్తే అందులో ఒక పార్ట్ మిల్లీమీటర్ అవుతుంది. ఇది చాలా చిన్నది. అయితే మనం మీటర్ రేంజ్ లో ఉంటాం, 150 సెంటీమీటర్స్ ఉంటాం యావరేజ్ గా, అంటే మనం 1.5 మీటర్స్ అనమాట. మిల్లీమీటర్ అయితే చాలా చిన్నది, దూరం నుంచి చూస్తే కనబడదు కదా. ఆ మిల్లీమీటర్ ని మళ్ళా 1000 పార్ట్స్ చేస్తే వచ్చేదే మైక్రోమీటర్. ఇది కంటికి కనిపించినంత చిన్నది. ఈ మైక్రోమీటర్ రేంజ్ లో ఉన్న ఆర్గానిజమ్స్, జీవులన్నిటినీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. ఈ మైక్రోమీటర్ రేంజ్ లో ఏమేమి ఉంటాయంటే మన సెల్స్, అది బ్లడ్ సెల్స్, నర్వ్ సెల్స్, యానిమల్ సెల్స్, ప్లాంట్ సెల్స్, బ్యాక్టీరియాలు, ఫంగస్లు, ఇవన్నీ మైక్రోమీటర్ రేంజ్ లో ఉంటాయి. ఈ మైక్రోమీటర్ రేంజ్ లో ఉన్న వాటిని అబ్జర్వ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని మైక్రోస్కోప్ అంటాం. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏదో భయంకరమైన జీవులని కాదు, మైక్రోమీటర్ రేంజ్ లో అంత చిన్నగా ఉన్న వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం, అంతే. అగైన్ ఈ మైక్రోమీటర్ మరలా 1000 పార్ట్స్ చేస్తే ఇంకెన్నిసార్లు చేస్తారా నాయనా, అందులో ఒక పార్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే దాన్నే నానోమీటర్ అంటాం. మరలా ఆ నానోమీటర్ ని 1000 పార్ట్స్ చేస్తే షూర్ బాబోయ్ ఇది ఆగేదట్లేదుగా, అందులో ఒక పార్ట్ ని పీకోమీటర్స్ అంటాం. ఎవ్రీ నాన్ లివింగ్ థింగ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ తో తయారవుతుంది కదా, ఈ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ పీకోమీటర్ రేంజ్ లో ఉంటాయి. వీటిని చూడడం కష్టం. ఒకసారి వీటన్నిటిని మీటర్ రేంజ్ లో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటాయో చూద్దాం. ఈ కన్వర్షన్స్ ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి.